కార్తీక్, మళ్ళీ నేను ఇలా చూస్తాననుకోలేదు కార్తీక్. ఏంటి విషయం? అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు. ఏం లేదు అంకుల్, ఎన్ని రోజులు నేను బాధపడుతూ మీ అందరినీ బాధ పెట్టాను. కానీ అవేం పట్టించుకోకుండా నేను బాగుండాలని మీరందరూ కోరుకున్నారు. నా కోసం ఎంతో బాధపడ్డారు. అది అర్థం అవడానికి నాకిన్ని రోజులు పట్టింది. నేను ఒంటరివాణ్ణి అయిపోయానన్న బాధలో మీ అందరినీ దూరం చేసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి అంకుల్. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. మళ్ళీ కొత్త ఉత్సాహంతో నా జీవితాన్ని మొదలు పెడుతున్నాను. ఆగిపోయిన మన ఫ్యాక్టరీ పనులు మళ్ళీ మొదలు పెడదాం. అది పూర్తి చేసి మనం అనుకున్నది సాధిద్దాం అంకుల్. నువ్వు చెబుతున్నది వింటే నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్. ఇంత త్వరగా నీ తప్పును నువ్వు తెలుసుకుని నీ బాధ్యత గుర్తు చేసుకుని మళ్ళీ ఇలా తిరిగి మామూలు మనిషిలా వస్తావని నేను అస్సలు ఊహించలేదు. నాకిప్పుడు నేను చూస్తుంటే త్వరలోనే మనం అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని నమ్మకం వచ్చింది. నీలో వచ్చిన ఈ మార్పు నీ ఎదుగుదలలో కూడా వచ్చి నువ్వు చాలా గొప్పవాడు అవ్వాలి కార్తీక్. అదే మా అందరి కోరిక. ఇంకేం ఆలోచించకుండా ఫ్యాక్టరీ పనులు తొందరగా మొదలు పెడదాం. పద. పదండి. అదేంట్రా అన్నయ్య, రిషి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తి చావరు. పైగా హాస్పిటల్కి వెళ్లిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు. కానీ ఎంతసేపైనా రారేంట్రా? నా మొహం మండా. అబ్బా భాగ్యం, కొంచెం ఆపుతావా నీ నస? వెళ్ళిన వాళ్ళు రాకుండా ఎలా ఉంటారే? వస్తారులే, ఎందుకంత కంగారు? నా బాధ నీకేం అర్థమవుతుంది అమ్మా? అక్కడ ఏం చెప్పారో, ఇక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్తో నేను చేస్తుంటే నువ్వు తాపీగా వస్తారులేవే అంటావా? నీ మొహం మండా. అమ్మయ్య, వచ్చేసారా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా మెల్లిగా తీసురండి. కూర్చోబెట్టు. మెల్లగా 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 మెల్లగా. ఏం జరిగింది? ఏమన్నారు? నేను ఇంత టెన్షన్తో అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటారే మీ మొహం మండా. అసలు డాక్టర్ ఏం చెప్పాడో చెప్పరే? రిషికి అన్ని టెస్టులు చేశారు. మనం భయపడినట్టే రిషికి ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ చెప్పారు. అమ్మయ్య, ఆడలి చచ్చాను. ఎక్కడ నాటకం బయటపడి చస్తుందోనని చాలా భయపడ్డాను. అన్నయ్య అల్లుడు కలిసి బయటపడకుండా బానే మేనేజ్ చేశారన్నమాట. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు చూడండి ఈ భాగ్యం ఎలా రెచ్చిపోతుందో. అమ్మా వేద, ఆ రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వు. రిషి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందిగా. ఇలా కాళ్ళు చేతులు విరగొట్టుకున్న మనిషికి పెళ్లి చేసి ఏం చేయాలంట? చేసినా మాత్రం కాపురం ఎలా చేస్తాడంట? అయినా కొంతకాలం వరకు డాక్టర్ కదలొద్దని చెప్పారుగా. మరి పెళ్లి ఎలా చేస్తారు? అందుకని అనుకున్న పెళ్లిని వాయిదా వేసి కొంతకాలం వరకు వెయిట్ చేయడమే మంచిది. నా మొహం మండా. ఆహా, ఈ వంకతో పెళ్లి గండం తప్పిపోయింది. ఏదో ఒకటి చేసి మెల్లగా వేణని బయటికి పంపించేసి కొన్ని రోజుల తర్వాత రిషికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఎంచక్కా ఈ ఇంట్లో పర్మనెంట్ గా తిష్ట వేసేయచ్చు. భాగ్యం చెప్పింది కూడా సబబుగానే ఉంది కదరా. ఇలా ఆరోగ్యం బాగోక బాధపడుతున్న నా మనవడికి ఉన్న పళంగా పెళ్లి చేయాల్సిన అవసరమేముందిరా? వాడు ఆరోగ్యం కుదుట పడ్డాకే ఆలోచించొచ్చు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. కానీ
రిషికి వీణకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే కదా వీణని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచుకున్నాం. ఇప్పుడు రిషికి అనుకోకుండా ఇలా జరగడం వల్ల మనం అనుకున్న పెళ్లి వాయిదా పడేలా ఉంది. పెళ్లి కాని అమ్మాయిని ఇలా ఇంట్లో పెట్టుకుని రిషికి సేవలు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని నా ఉద్దేశం. మరి నువ్వేమనుకుంటున్నావు చెప్పు పార్వతి. చెప్పేదేముందిరా అన్నయ్య, మనం అనుకుంటే జరుగుతాయా, వద్దంటే ఆగుతాయా? హడావుడిగా ముహూర్తాలు పెట్టి పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటే ఇదిగో ఇలాగే అవుతాయి. మరి రిషి ఉన్న పరిస్థితిలో పెళ్లి జరగడం కుదరదు. పెళ్లి జరగకుండా ఒక ఆడపిల్ల సేవలు చేస్తూ ఉండటం మన ఇంట్లో ఉండడం కుదరదు. అందుకే ముందు వీణాని వాళ్ళ ఇంటికి పంపించేసి రిషి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మళ్ళీ పిలిపిస్తే సరి. అలా ఎలా కుదురుతుంది? రిషికి వీణకి పెళ్లి చేసి వీణకి న్యాయం చేయాలని అందరం అనుకున్నాం కదా. వీణని ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు రిషికి ఇలా అయిందని తన మానాన్ని తను వెళ్ళిపోమండం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి పెళ్ళనుకుని తీసుకొచ్చిన ఆడపిల్లని కుదరలేదు అని మనస్వార్థం కోసం బయటికి పంపించేస్తారా? ఇదెక్క న్యాయం? ఒకవేళ వీణని బయటికి పంపిస్తే అప్పుడు మనం నిజంగానే వీణకి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. నేనొక నిర్ణయానికి వచ్చాను. అది విని మీరందరూ కాదనరని నా నమ్మకం. ఇది మళ్ళీ ఏదో ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వబోతోందా ఏంటి నా మొహం మండ? చెప్పు పార్వతి, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా అందరికీ ఓకే. ఈ ఇంటి ఇల్లాలుగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం ఫాలో అవుతాం. నీ మనసులో మాట ఏంటో చెప్పు పార్వతి. మనం అనుకుంటున్నట్టుగా రిషికి వీణకి పెళ్లి చేయడం కుదరదు. అలాగని పెళ్లి కాకుండా వీణని ఇంట్లో ఉంచడం కూడా కుదరదు. వెంటనే వాళ్ళిద్దరికీ ఉంగరాలు మార్పిస్తే ఏ సమస్య ఉండదు. ఉంగరాలు మార్చుకుంటే సగం పెళ్ళి అయినట్టే అవుతుంది. అప్పుడు వీణ మన ఇంట్లో ఉన్నా ఎటువంటి సమస్య ఉండదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఇప్పుడున్న సమస్యకి ఇదే సరైన పరిష్కారమని నా మనసు చెప్తోంది. ఏదో ఒక రకంగా జరుగుతుంది అన్న పెళ్లి ఆగిపోయిందని సంతోషపడేలోపు ఈ మహాతల్లి తెలివిగా మరో తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది. నా మొహం మంట. ఛీ!